Hi guys, welcome back to my YouTube channel. This is Deepu Javadi. Good morning from Ran of Kutch Lake. లాస్ట్ వీడియోలో మనం రాన్ ఆఫ్ కచ్ లేక్ ఎలా రీచ్ అవ్వాలి, ఎక్కడి నుంచి రీచ్ అవుతుంది బెస్ట్ అనేది డీటెయిల్స్ అన్ని మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్గా రాన్ ఆఫ్ కచ్ అనేది 3 పాయింట్లు అని చెప్పాను కదా. ఇది నెంబర్ 1 పాయింట్ ఎక్స్ప్లోర్ చేయాల్సిన దాంట్లో, అండ్ నెంబర్ 2 పాయింట్ వచ్చేసి కాలాదొంగర్ ద బ్లాక్ హిల్. ఇది వచ్చేసి రాన్ ఆఫ్ కచ్ డిస్ట్రిక్ట్ లోనే హైయెస్ట్ పీక్ పాయింట్ అనమాట. కాలాదొంగర్ వచ్చేసి రాన్ ఆఫ్ కచ్ లేక్ నుంచి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటది. అండ్ అక్కడ 400 ఇయర్స్ బ్యాక్ దత్తాత్రేయ స్వామి టెంపుల్ కూడా బాగా ఫేమస్ అనమాట. రాన్ ఆఫ్ కచ్ లేక్ నుంచి మళ్ళీ సేమ్ మనకి బార్డర్ హైవే అయితే రీచ్ అయిపోయాం. ఈ ఆర్చ్ దగ్గర నుంచి మనకి బ్లాక్ మౌంటైన్ అదే కాలాదొంగర్ ఆ రేంజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. యాజ్ ఏ యూట్యూబర్ గా నాకన్నా ఈయనకి ఎక్కువ యాంగ్జైటీగా ఉంది ఈ ప్లేస్ అన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని. ఈయన ఎక్కువ యాంగ్జైటీగా ఉన్నదల్లా మెయిన్ ఆ రాన్ ఆఫ్ కచ్ వైట్ డెజర్ట్ చూడడం గురించి అనమాట. అండ్ గుజరాత్ రోడ్స్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు నేనైతే. బయట లొకేషన్ చూడగానే మీకు అర్థమైపోతుంది ఆల్రెడీ మనం బ్లాక్ హిల్ రేంజ్ లోకి వచ్చేసామని. ఇక్కడ నుంచి అయితే ఘాట్ స్టార్టింగ్ అనమాట. మీకు మా ఇక్కడికి అండ్ రాన్ ఆఫ్ కచ్ లేక్ దగ్గరికి ఫ్రేమ్ కూడా చాలా తేడా ఉంది. ఇక్కడ కొంచెం బ్లాక్ గా కనిపిస్తుంది, బయట అయితే కొంచెం వైట్ గా కనిపిస్తుంది. ఈ డిఫరెన్స్ నాకు ఓన్లీ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కనపడింది. బహుశా అందుకేనేమో దీన్ని కాలాదొంగర్ అని పిలుస్తారు, ద బ్లాక్ హిల్. మొత్తానికి అయితే మనం ద బ్లాక్ హిల్ కి అయితే రీచ్ అయిపోయాం. ఫైనల్ గా ఘాట్ సెక్షన్ అయితే ఫినిష్ చేసుకుని పైకి అయితే రీచ్ అయిపోయాం. పైకి రీచ్ అవ్వగానే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ బైకర్స్ కనపడ్డారు అనమాట. వాళ్ళతో మాట్లాడదాం అనుకునే లోపు వాళ్ళు స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయారు. పైన అయితే టూరిస్ట్ చాలా మంది ఉన్నారు. అండ్ ఫైనల్ గా మీకు చెప్పాను కదా 400 ఇయర్స్ బ్యాక్ దత్తాత్రేయ స్వామి టెంపుల్ అని. అది ఇదే. మీరు టెంపుల్ 400 ఇయర్స్ బ్యాక్ అనుకుంటున్నారేమో, కాదు. ఇక్కడ ఉన్న విగ్రహం 400 ఇయర్స్ బ్యాక్ నుంచి ఉందన్నమాట. ఆ టెంపుల్ చూసిన తర్వాత ఇక్కడ దగ్గరలో సన్సెట్ పాయింట్ ఉందని చెప్పి ఆ పాయింట్ దగ్గరికి అయితే నడిచి వెళ్తున్నాం. మేమైతే నడిచి వెళ్ళిపోతున్నాం. కావాలంటే ఎవరైనా సరదాగా హైయెస్ట్ పిక్ పాయింట్ లో క్యామిల్ రైడ్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్ చేయొచ్చు. ఇది వచ్చేసి రాన్ ఆఫ్ కచ్ డిస్ట్రిక్ట్ లోనే హైయెస్ట్ పాయింట్ అనమాట. 458 మీటర్స్ అబౌవ్ ద రాన్ ఆఫ్ కచ్ లేక్ నుంచి ఉంటుంది అనమాట. అదే సన్సెట్ పాయింట్. యాక్చువల్గా మేము వెళ్ళే టైంలో కొంచెం ఫాగ్ ఉండడం వల్ల నాకు పాకిస్తాన్ బోర్డర్ క్లారిటీగా కనపడలేదు అనుకుంటున్నాను. కానీ ఇక్కడ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇక్కడ నుంచి క్లారిటీగా ఫాగ్ లేకుండా చూస్తే పాకిస్తాన్ బోర్డర్ చాలా క్లారిటీగా కనపడుతుంది అని చెప్పి ఇలా అంటున్నారు. మనకు కనపడలేదు కాబట్టి వీళ్ళు ఏం చెప్పినా నమ్మాలి ఇక్కడ. కానీ యాక్చువల్ గా గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇక్కడ నుంచి జస్ట్ 40 కిలోమీటర్స్ డిస్టెన్స్. ఐ మీన్ అక్కడ మీకు చివరిన లేక్ ఒకటి కనపడుతుంది సార్, దాని అవతలంతా పాకిస్తానే అంట. నేను గూగుల్ మ్యాప్ లో కూడా చెక్ చేశాను, అదే బార్డర్ లైన్. ఇక్కడ నుంచి వస్తే వ్యూస్ కూడా చాలా బాగున్నాయి, చాలా డిఫరెంట్ వైబ్ ఉంది అనమాట ఇదంతా. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మళ్ళీ మ్యాగ్నెటిక్ జోన్ కి వస్తాం మనం. మ్యాగ్నెటిక్ జోన్ వచ్చేసి ఆన్ ద వే లో ఉంటది అనమాట కాలాదొంగరకి. మ్యాగ్నెటిక్ జోన్ అంటే అసలు ఏంటనేది ఇక్కడ నాకైతే ఇప్పుడు దాకా జీరో నాలెడ్జ్ అనమాట. ఇదే ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేయడం. యాక్చువల్గా ఇక్కడ తీసుకొచ్చి మా వాడు కార్ ఆపేసాడు. అండ్ న్యూట్రల్ లో పెట్టి కార్ సెల్ఫ్ ఆపేసి క్లచ్ బ్రేక్ యాక్సిలేటర్ మొత్తం 3 వదిలేసి కాల్ కింద పెట్టాడు. ఆటోమేటిక్ గా కార్ దానికి అదిగా ముందుకు వెళ్ళిపోతుంది. నాకైతే చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాడు మనోడు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలగలేకపోయానేమో అని నా డౌట్. అండ్ బయట కూడా చూసాను, బయట కూడా ఆటోమేటిక్ గా కార్ దానికి అదిగా మూవ్ అయిపోతుంది. అసలు ఈ మ్యాగ్నెటిక్ జోన్ అంటే ఏంటి, అసలు దీని గురించి ఏంటి అనేది గూగుల్ తెల్లని అడిగితే గూగుల్ తెల్ చాలా సింపుల్ గా ఒకటే చెప్పింది, అదంతా నీ ఇల్యూజినేషన్ అని. అప్ హిల్ నుంచి డౌన్ హిల్ కి వెళ్ళేటప్పుడు ఏ కార్ అయినా మూవ్ అవుతుంది అని చెప్పింది. కానీ నాకు రోడ్ అయితే చాలా ప్లెయిన్ గా కనబడుతుంది. మరి ఈ ఇల్యూజినేషన్ ఎలా కలిగింది, లేకపోతే ఇక్కడ నిజంగా జీరో మ్యాగ్నెటిక్ జోన్ ఉందంటారా నాకు తెలియట్లేదు. మీకు ఏమైనా ఈ మ్యాగ్నెటిక్ జోన్ గురించి ఐడియా ఉంటే నాకు కొంచెం కామెంట్ సెక్షన్ లో చెప్పండి గాయ్స్. కార్ లో సరిగ్గా తెలుస్తలేదు అని చెప్పి మేమైతే కార్ దిగి వెనక్కి నడిచి చూసాం. కానీ వెనక్కి నడిచి చూసినప్పుడు కూడా కొంచెం ఏదో వెనక్కి బ్యాక్ పుల్ చేస్తున్నట్టు అనిపించింది. నేను కూడా నడిచి చూసాను, నాకు కూడా అలాగే అనిపించింది. నాకైతే ఇక్కడ ఒకటే అర్థమైంది, ఇక్కడైతే ఏదో కొంచెం మ్యాగ్నెటిక్ ఫోర్స్ అయితే కొంచెం ఎక్కువగా అనిపించింది. ఈ వీడియో అయితే ఇక్కడైతే ఎంజాయ్ చేద్దాం గాయ్స్. ఇది వచ్చేసి పార్ట్ 2 అనమాట రాన్ ఆఫ్ కచ్ లో. అండ్ మెయిన్ గా మనకు మిగిలింది రాన్ ఆఫ్ కచ్ వైట్ డెజర్ట్, అది పార్ట్ 3 లో పెడతాను గాయ్స్. కనుక మ్యాగ్నెటిక్ జోన్ గురించి తెలిసి ఉంటే అది కొంచెం కామెంట్ సెక్షన్ లో పెట్టండి.